హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఒక మంచి హెల్దీ ఐటెం తోటి మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? మీరు అరటికాయతో ఫ్రై చేసుకొని ఉంటారు, కర్రీ చేసుకొని ఉంటారు, ఇంకా చిప్స్ చేసుకొని ఉంటారు. కానీ అరటికాయ పులుసు ఎవరన్నా చేసుకున్నారా? అరటికాయ పులుస ఏంటి అనుకుంటా అంటే కొందరికి తెలిసే ఉండొచ్చు, కొందరికి తెలియపోవచ్చు. తెలిసిన వాళ్ళు మీరు ఇలాగ చేస్తారా ఏంటి అనేది ఒకసారి చూడండి. తెలియని వాళ్ళు మాత్రం దీన్ని చూసి నేర్చుకోవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేశాను ఏంటి అనేది డీటెయిల్ గా నేను చూపిస్తాను. ఒకసారి స్కిప్ చేయకుండా అంతా చూడండి. చాలా చాలా బాగుంటది. అసలు తింటంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. మళ్ళీ అదే అడుగుతారనమాట. అంత బాగుంటది. దీనికి కావాల్సిన చూడండి, అరటికాయలు ముందుగా ఉడికించుకున్నాను. కుక్కర్ లో పెట్టి ఉడికిచ్చేసుకున్నాను అనమాట. తర్వాత దానికి కావాల్సిన అరటికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చూడండి. ఇంతే సింపుల్ ఐటమ్స్ తోటి చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మన మామూలుగా చామదుంపల పులుసు అంటే అందరు ఇష్టపడతారు కదా, అలాగే ఇది కూడా అందరూ ఇష్టపడతారు అనమాట. ఇంకా ఇందులో కావాల్సినవి వేయించిన శనగపప్పు, అలాగే చింతపండు పులుసు. మామూలు పులుసు అంటే మనకి చింతపండు పులుసు ఉండాల్సిందే కదా. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని 1-2 స్పూన్లు, ఎక్కువ పులుసు కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా అక్కర్లేదండి. 1-2 స్పూన్లు అంతే వేసుకొని దీనిలో కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర, ఆవాలు, అలాగే కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం వీటిని లైట్ గా వేయించుకొని దీనిలో కొంచెం కొత్తిమీర, అంటే తర్వాత మళ్ళీ వేస్తాను. ముందుగా అంటే ఈ తాలింపులో కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటది అనమాట. ఇంగువ, ముఖ్యంగా ఇంగు వేయాలండి. పులుసులకి ఇంగు వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఇవి ముందుగా కొంచెం వేయించుకోవాలి. చూసారా? ఇలా కొంచెం లైట్ గా వేగిన తర్వాత మరి ఎక్కువ బ్రౌన్ గా ఏం అవ్వక్కర్లేదు, కొంచెం లైట్ గా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇదిగో చిన్నగా అరటికాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని వేస్తున్నాను చూడండి. ఇవి ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఈజీగా కట్ చేసి వేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదనమాట. మన తాలింపు పెట్టుకొని యువతల ముక్కలు కట్ చేసుకోవచ్చు. తర్వాత దీనిలో సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను చూడండి. ఉప్పు, పసుపు, అలాగే దీనిలోకి మనకి టేస్ట్ కి తగినట్లుగా కారం కూడా వేసేసుకోవాలి ముందుగానే. ఉప్పు, పసుపు, కారం పులుసుల్లో ముందుగా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను చూడండి కొంచెం కలిసి అంటే ముక్కలు చిదిరిపోకుండా ముందు కొంచెం ఇలా ఎగరేసుకొని తర్వాత ఇలా కలుపుకుంటున్నాను చూడండి. ఇలా అంతా కలిపేసిన తర్వాత కొద్దిసేపు వీటిని కొంచెం అంటే ఉప్పు కారం ముక్కకు పట్టాలి కదా, కొంచెం మగ్గనివ్వాలి ఇలాగే. తర్వాత కొంచెం నీళ్లు పోసేసుకొని ముందుగా, అంటే పులుసు ముందుగా వేస్తే ముక్కలు సరిగ్గా ఉడకవు అనమాట. అందుకని నేను పులుసులు ఎప్పుడైనా చింతపండు పులుసు ముందే వేయను. కొంచెం నీళ్లు పోసి కొద్దిసేపు మూత పెట్టి దాన్ని కొంచెం సేపు ఉడకనిస్తాను. ఇప్పుడు అది ఆ గుజ్జంతా కూడా నీళ్లలో అలా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు చిక్కదనం వస్తుంది మనకి. ఇప్పుడు తర్వాత కనుక చింతపండు పులుసు పోసుకున్నామంటే చక్కగా చామదుంపల పులుసు కూడా అంతేనండి. ఏ పులుసు అయినా ముందుగానే చింతపండు పులుసు పోసుకోకూడదు. అప్పుడు ముక్క తొందరగా ఉడకదు, చిక్కబడదు తొందరగా, అది పల్చగా ఉంటది. అదే ముందుగా ఇలా నీళ్లు పోసుకొని కొంచెం ఉడికించుకొని తర్వాత కనుక చింతపండు పులుసు పోసుకున్నామంటే చిక్కదనం వస్తుంది, అలాగే ముక్క కూడా బాగా ఉడుగుతుంది. ఇదిగో శనగపప్పు ఉన్నాయి కదా, వేయించిన శనగపప్పు, అవి ముందుగా మిక్సీలో కొంచెం పొడి చేసుకున్నాను. పొడేస్తే దీనిలో ఉండలు కడుతుంది అనమాట. అందుకని చెప్పి మళ్ళీ మిక్సీలోనే కొంచెం నీళ్లు కూడా వేసుకొని దాన్ని కొంచెం పలచగా చేసేసుకున్నాను. దాన్ని ఇందులో పోసుకున్నాను. ఇదేనండి ఇందులో సీక్రెట్. టేస్ట్ బాగుంటది, పులుసు చిక్కదనం వస్తుంది, చాలా చాలా బాగుంటది. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ గా ఉంటది అనమాట. ఇది చివరిగా ఇంకా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకేముంది, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ పులుసు రెడీ అయిపోతుంది. ఈ శనగపప్పు పొడి ఇలా వేసుకోవటం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, మీరు మామూలుగా రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళు, పులుసు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూడండి వాళ్ళు ఎలా చేశారు. మామూలుగా ఇది వేసారో లేదో నాకు తెలియదు, ఇది వేసి చూడండి ఒకసారి. టేస్ట్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటది అనమాట. చూసారా? చాలా చక్కని అరటికాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ దీనిలో కావాలంటే మీరు ఏదైనా ముద్దపప్పు చేసుకొని దీనిలో కలుపుకొని కూడా తినొచ్చు. నేను శనగపప్పు పొడి వేసాను కాబట్టి అది కూడా అవసరం లేదు. ఎలా ఉందండి? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.